అరటికాయల తొక్కలండి. డైలీ మనమైతే అరటికాయలైతే తింటూ ఉంటాం కదా! ఈ అరటికాయ తొక్కలను పడేయకుండా బాగా ఎండబెట్టుకుంటే చాలా బాగా మన గార్డెన్‌కి యూజ్ అవుతుందండి. పొటాషియం చాలా రిచ్ ఉంటుంది మనకు అరటి తొక్కల్లో. కాబట్టి అరటి తొక్కల్ని ఈ సమ్మర్‌లో బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే గార్డెన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఆనియను, వెల్లుల్లి పీల్స్ అండి. ఇవి డైలీ మనము కిచెన్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఇవి పల్లి తొక్కలండి. బాగా ఎండబెట్టుకొని డ్రై చేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా మనము మన గార్డెన్‌లోకి వాడుకోవచ్చు. అలాగే ఈ పల్లి తొక్కలను వేసామనుకోండి, ఇంకిపోయేదానికి చాలా టైం పడుతుంది కాబట్టి, మనం గ్రైండ్ చేసుకొని పొడి రూపంలో ఇస్తే ఇన్‌స్టంట్‌గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక నాలుగోది ఎగ్ సెల్స్ అండి. ఈ ఎగ్స్ కూడా మనము ప్రతి ఇంట్లో రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా! ఒకవేళ వాడని వాళ్ళుంటే స్కూల్స్‌లో వండుతూ ఉంటారు కదా! అక్కడ మనం తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇవి కూడా బాగా డ్రై చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. కాల్షియం